మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. నేను ఒక గార్డెన్లో కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నా. ఏమిటి ఆలోచన అంటే, నేను చేసిన ప్రయత్నం కాస్త బెడిసి కొట్టింది. అప్పటికే అక్కడ మందిరం కోసం, ఇక్కడ మందిరం కోసం, స్థలాలు కొనడం కోసం అప్పులు చేసేసా. ఆర్థికంగా సమస్యల్లో ఉన్నా, బాగా అప్పులు చేసేసా. ఈ అప్పులు తీర్చాలి అంటే ఒకే ఒక్క మార్గం నాకు కనిపించింది. ఇతర దేశానికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చి అప్పులు తీర్చేసేయాలి, సేవకు ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోగలగాలి. ఇది తప్పించి నాకు మార్గం కనిపించలా. కాబట్టి నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో మరింత డబ్బులు ఖర్చు పెట్టి ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీసా కోసం అన్ని ప్రయత్నాలు చేశాను. అప్పటికీ ఆర్థికంగా చితికిపోయా, అప్పుల పాలైపోయా. అప్పుల పాలంటే సుఖభోగాల కోసం కాదండి. నేను దేవుని మందిరాల కోసం, స్థలాలు కొనుగోలు చేయడం కోసం అడ్వాన్సులు ఇచ్చేసాను. దేవుడు నాకు ఖచ్చితంగా ఆర్థికంగా బలాన్ని ఇస్తాడు, స్థలాల రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి రేట్లు బాగా పెరిగిపోయినప్పుడు నేను స్థలాలు కొనడం సాధ్యం కాకపోవచ్చు అనేటటువంటి భావనతో నాకు తెలిసిన స్నేహితుల దగ్గర నుంచి అప్పులు చేసేసా. మందిరాల కోసం, స్థలాలు కొనుగోలు చేయడం కోసం అడ్వాన్సులు కూడా ఇచ్చేసా. కానీ రోజు రోజుకు అప్పులు పెరిగిపోయినాయి. తిరిగి చెల్లించలేనటువంటి స్థితికి చేరిపోయినప్పుడు ఎలాగైనా సరే అప్పులు తీర్చాలి. ఎందుకంటే వాళ్ళని ఎదుర్కోవాలన్నా, వారిని కలవాలన్నా, వారు ఇచ్చినటువంటి అప్పు తీర్చకుండా వాళ్ళని కలవడం భావ్యం కాదని చెప్పి వారికి నేను దూరంగా ఉండేవాడిని. అటువంటి సమయంలో ఆస్ట్రేలియాకి వెళితే కొంతకాలం ఉద్యోగం చేస్తే అప్పులు తీర్చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరి మీద ఆధారపడకుండా కొంత సొమ్ము సంపాదించి తిరిగి వచ్చి అద్భుతమైన సేవ చేయాలనే ఆలోచన ఆ రోజు నాకు ఎందుకో వచ్చినప్పుడు మళ్ళా అప్పు చేసి ఆ దేశానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. తీరా ఢిల్లీ వెళ్ళిన తర్వాత నాకు వీసా కోసం నేను కాన్సులేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖం మీద చెప్పారు, నీ వీసా రిజెక్ట్ అయ్యింది, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేశారు. కోటి ఆశలతో నేను ఢిల్లీ వెళ్ళాను. వీసా వస్తుంది అనుకున్నా, ఆస్ట్రేలియా వెళ్తాను అనుకుని అప్పుల మీద మళ్ళీ అప్పులు చేసేసా. ఇప్పుడు ఏ విధంగా హైదరాబాద్కి వస్తా, ఏ విధంగా ఈ అప్పులు తీరుస్తా? అప్పులు తీర్చే ప్రసక్తి లేనే లేదు, తీర్చే మార్గము కనిపించటం లేదు. 1% కూడా ఆ రోజు నన్ను నేను చూసుకున్నప్పుడు నేను కలిగి ఉన్నటువంటి అప్పులు తీర్చుకోగలను అనేటటువంటి ఆశ నాకు కనిపించలే. అటువంటి సమయంలో సైతాన్ వచ్చి నాతో చెప్తుంది ఏమిటంటే, ఏ మోకం పెట్టుకొని నువ్వు మళ్ళా హైదరాబాద్ వెళ్తావు? అందరికీ తెలిసిపోయింది నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నావని, అందరికీ తెలుసు నువ్వు ఆస్ట్రేలియా వెళ్తున్నావని. ఇప్పుడు ఆస్ట్రేలియా వీసా పోయింది, అప్పులు మిగిలిపోయినాయి. ఏ విధంగా ఈ అవమానాన్ని నువ్వు ఎదుర్కొంటావు? ఏ విధంగా అప్పులు తీరుస్తావు? నీకున్న ఒకే ఒక్క మార్గం ఏమిటంటే ఆత్మహత్య చేసుకోవడం. సో ఇది తప్పించి నీకు ఏ మార్గము లేదు అని సైతాను నా మనస్సును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇప్పుడు నాకున్న ఆలోచన ఏమిటంటే ఆత్మహత్య చేసుకోవాలి కరెక్టే, కానీ ఒకవేళ నేను సేవలో ఓడిపోయి ఆర్థికంగా చితికిపోయి విశ్వాసంలో వీగిపోయి ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఒకవేళ బయటపడితే అది దేవునికి అవమానం. కాబట్టి ఆత్మహత్య ఎలా చేసుకోవాలంటే నా శవం కూడా ఎవరికి దొరకకూడదు. ఆ విధంగా ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక రెడ్ ఫోర్ట్ కనిపించింది నాకు. ఆ రెడ్ ఫోర్ట్ నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఎర్రకోట అంటాం కదా, దాని ప్రక్కన పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వెంటనే నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే నా మెడకి పెద్ద రాయి కట్టాలి. ఆ పెద్ద రాయితో నేను వెళ్ళి ఆ చెరువులో దూకేసేయాలి. అప్పుడు నేను మునిగిపోతాను కాబట్టి నా శవం బయటికి తేలకుండా ఈ రాయి ఏం చేస్తే ఎన్ని ఆలోచనలో ఏం చేసుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవాలి, శరీరం మాత్రం ఎవరికి తెలియకూడదు. ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. ఎస్, ఇది మంచి ఆలోచన. మెడకి పెద్ద రాయి కట్టుకోవాలి, వెళ్ళి ఆ ఎర్రకోట పక్కన ఉన్నటువంటి ఆ పెద్ద ఆ చెరువులో దూకేసేయాలి. నేను ఈ అవమానాన్ని తట్టుకోలేను, నేను ఈ ఆర్థిక సమస్యలను తీర్చుకోలేను, నా పని అయిపోయింది, ఇట్స్ ఆల్ ఓవర్. సహోదరి సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా?
ఇట్స్ ఆల్ ఓవర్, నా పని అయిపోయింది, నా వల్ల కాదు, నేను భరించలేను, నేను జయించలేను, నేను ఈ సమస్యను తీర్చుకోలేను, నేను ఈ అనారోగ్యంలో నుంచి బయటపడలేను, నా పని అయిపోయింది అనే పరిస్థితి గుండా మనలో ఎవరైనా ఉన్నారా? దయచేసి గమనించండి. అటువంటి పరిస్థితి గుండా నేను వెళుతూ ఇక చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్న సమయంలో నా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని తెలుసా అండి? ఒకరోజు రాబోతుంది. ఏమిటది? ఒకరోజు రాబోతుంది. దట్స్ ఇట్. రే సహోదరి సహోదరుడా, ఆ ఒక్క మాట నన్ను సజీవునిగా ఉంచింది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. నీ గుండెల్లో ఈ మాట లిఖింప చేసుకో. సైతాను వచ్చి నిన్ను ఎంత శోధించినా, ఎంత బాధ పెట్టినా, ఎంతగా నిన్ను కృంగదీసినా, నీ పని అయిపోయింది అన్నట్టుగా వాడు నిన్ను నలిపేసినా, నువ్వు చెప్పాల్సిందని తెలుసా? ఎస్, నిజమే, నువ్వు చెప్పిందంతా కరెక్టే, కానీ ఒకరోజు రాబోతుంది, నా దేవుడు నన్ను అత్యధికముగా దీవించే దినము రాబోతుంది. మీరు ఒకవేళ ప్రశ్నిస్తే, ఎలా చెప్పగలరు బ్రదర్ అంటే, నన్ను చూడండి సరిపోతుంది. ఏమిటి? నన్ను చూస్తే సరిపోతుంది మీకు.